ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయనున్నది. ముఖ్యంగా మన ఉమ్మడి మద్దూరు మండలం నుండి రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఇట్టి రైతు సదస్సును విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా రైతులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారము అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. కానీ కొన్ని తప్పిదాల వల్ల, అకౌంట్ నంబర్లు తప్పు ఉండడం వల్ల, ఒక ఆధార్లో ఒక పేరు, పాస్బుక్లో ఒక పేరు అలాంటి వాళ్ళకు కాలేదు. కాబట్టి రేపు వాళ్ళకు కూడా 3 లక్షల మందికి దాదాపుగా రేపు అకౌంట్లు వేసే విధంగా ఏర్పాటు చేయనున్నది. అదేవిధంగా సన్నాలు వేసుకున్న రైతులకు అందరూ కూడా ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ కూడా ఇప్పుడు పడిపోతుంది. ఇక రైతుల కోసము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సబ్సిడీ ద్వారా పనిముట్లు ఇచ్చే కూడా ఇవన్నీకే కూడా ఈసారి ప్రపోజల్ తయారు చేస్తున్నారు. కాబట్టి గతంలో ఎప్పుడు లేనట్టు విధంగా 10 సంవత్సరాల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఓన్లీ రైతు బంధు తప్ప వేరే ఏది చేయలేదు. రుణమాఫీ చేస్తే 25,000 50,000 చేస్తే అవి వడ్డీకే సరిపోయింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఏకకాలంలో 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు, 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా పనిముట్లు ఇచ్చే విధంగా, సబ్సిడీలో పనిముట్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మన రైతులందరూ కూడా రేపు అందరూ గ్రామాలకు వెళ్ళి మీ ఊరికి బస్సులు పంపిస్తాము ఎక్కడెక్కడ అనేది మీ గ్రామ నాయకులకు చెప్తాము. మీరందరూ కూడా రేపు 10:30 కల్లా ఇక్కడ మద్దూరులో భోజనం చేసుకొని మీటింగ్కి వెళ్ళి తర్వాత రాత్రి వచ్చే ముందర కూడా భోజనం కూడా ఏర్పాటు చేయడం. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న.